నెక్స్ట్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ 13th గ్రూప్ లో నుంచి స్ట్రక్చర్ ఆఫ్ డైబోరిన్ చాలా సార్లు వస్తుంటది. డైబోరిన్ స్ట్రక్చర్ డైబోరిన్ ఫార్ములా ఏంది B2H6. ఇట్ ఈస్ సిమిలర్ విత్ C2H6. అర్థమైందా? ఓకే, సో C2H6 లాగా ఉంది కానీ దీంట్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది, అంత సిస్టమాటిక్ ఉంటుంది. కానీ B2H6 లో బోరాన్ కి వాలెన్స్ షెల్ లో 1s2 ఇన్నర్ షెల్ దీంతో సంబంధం లేదు. వాలెన్స్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, గ్రౌండ్ స్టేట్ లో 2s2 2p1 ఉంటుంది. దానికి కొంచెం ఎనర్జీ ఇస్తే ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా 2s1 2p2 1 షెల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో C2H6 లాగా సాచురేటెడ్ కాంపౌండ్ ఫామ్ చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే ఎంటీ ఆర్బిటాల్ ఉంది కాబట్టి. ఓకే, ఎంటీ ఆర్బిటాల్ ఉండడం వల్ల బోరాన్ కాంపౌండ్స్ ఏవైనా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తే దాని గురించి సెపరేట్ ఆన్సర్ తీసుకుందాం. ఓకే, సో ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. అప్పుడు B2H6 ఎట్లా ఫామ్ అవుతుంది అని చూస్తే బోరాన్ కి 4 షెల్స్ ఉన్నాయి, 4 లో 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. అట్లానే ఈ బోరాన్ కి కూడా 4 షెల్స్ ఉన్నాయి, 4 లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక ఆర్బిటాల్ దీనికి ఒకటి ఎంటీ ఉంది, దీనికి ఒకటి ఎంటీ ఉంది. సో ఈ ఎంటీ ఆర్బిటాల్ లో సంగతి పక్కకు పెడితే ఈ బోరాను 2 హైడ్రోజన్లతోటి, ఈ బోరాను 2 హైడ్రోజన్లతోటి బాండ్స్ ఫామ్ చేస్తాం. ఓకే, సో వీటిని ఏమంటాము టెర్మినల్ హైడ్రోజన్ అని ఇట్లా చూపిస్తాం అనమాట. HT అంటే ఇది టెర్మినల్ హైడ్రోజన్స్. ఓకే, 4 హైడ్రోజన్ ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ని ఫామ్ చేస్తాయి. 6 హైడ్రోజన్లలో అమంగ్ 6 హైడ్రోజన్స్ 4 forms a type of same type of bonding and the remaining 2 forms other. Let us discuss about the first type of bonding. Terminal hydrogens normally 2 electron 2 centered bonds only. So ఇదే కాదు, ఏ బాండ్ అయినా 2 electron 2 centered bond ఏ ఉంటుంది. కానీ ఇక్కడ BH2 ఉన్నాయి కదా, ఎంటీ ఆర్బిటాల్స్ తోటి ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తోటి 2 BH2 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, 2 BH2 గ్రూప్స్ ఆర్ దేర్ విత్ 1 ఎంటీ ఆర్బిటాల్ అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బోరాన్ దగ్గర ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ దగ్గర ఇంకో హైడ్రోజన్ ఉంటుంది. అర్థమైంది? ఆ హైడ్రోజన్ దగ్గర ఇంకొక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, దాంతో ఇది ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ బోరాన్ ఎంటీ ఆర్బిటాల్, ఈ బోరాన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కలిపి ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఆపోజిట్ లో ఇంకో బోరాన్ కి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇంకో బోరాన్ కి ఎంటీ ఆర్బిటాల్ ఉంది. ఈ మూడు కలిసి ఇంకో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇవేమైతే ఈ రెండు 2 ఎలక్ట్రాన్ 3 సెంటర్డ్ బాండ్స్ అయితే 3 సెంటర్డ్ బాండ్స్ అన్నమాట. ఒక బోరాన్ డైబోరేన్ లోనే ఈ రెండు ఈ హైడ్రోజన్ ఏమంటాం బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అని చెప్పి HB తోటి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. BHB బాండ్స్ ఏంటవి 2 ఎలక్ట్రాన్ 3 సెంటర్డ్ బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇవి 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్. సో 6 hydrogens are not same. 4 are terminal hydrogens, normally 2 electron 2 centered bonds, but remaining 2 hydrogens are 2 electron 3 centered bridged hydrogens అన్నమాట. సో ఇవి ఎట్లా ఉంటాయంటే ఈ BH 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 ఇవి ఒక ఈ BH2 సేమ్ ప్లేన్ లో ఉంటాయి. అర్థమైందా? ఈ బ్రిడ్జ్లు ఉన్నాయి కదా ఇట్లా పైకి మనం 2 డైమెన్షనల్ బోర్డ్ పైన చూపించలేము. ఇవి ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఈ రెండు ఇట్లా ఉంటాయి ఉబ్బెత్తుగా పైకి లోపలికి, లేదంటే ఇట్లా. ఈ BH2 ఇట్లా ఉంటే ఈ BHB లో ఇట్లా బ్రిడ్జ్ హైడ్రోజన్ పర్పెండిక్యులర్ గా పైకి కిందకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా. సో
ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి. చూడండి, చూడడానికి ఇది డిఫరెంట్ గా ఒక బనానా లాగా అనిపిస్తుంది కదా, BHB బాండ్ పైన ఒక బనానా కింద ఒక బనానా ఇట్లా పెట్టినట్టు అనిపిస్తుంది కదా. సో అందుకోసమే ఈ BHB బ్రిడ్జ్ హైడ్రోజన్ లతో ఉన్న బాండ్స్ ఏమంటాం, బనానా బాండ్ అంటాం. బనానా బాండ్ అని పిలుస్తాం. ఓకే, ఇది డైబోరేట్ ఉన్న ప్రత్యేకమైన లక్షణం. మనం ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి 2 ఎలక్ట్రాన్ 3 సెంటర్డ్ బాండ్ అనేది జరగదు. డ్యూ టు ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతుంది కదా, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం. సో ఈ విధంగా B దాని ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని 2 BH2లు 2 హైడ్రోజన్లతోటి బ్రిడ్జెడ్ బాండ్స్ ఫామ్ చేసుకొని ఫామ్ అయింది. ఓకే, ఈ విధంగా డైబోరేట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇందులో 4 టెర్మినల్ హైడ్రోజన్స్ ఆర్ వన్ టైప్ and 2 bridged hydrogens are another type. Okay, thank you.